ఒక అబ్బాయి జాబ్ చేయకుండా సెటిల్ అవ్వకుండా ఉంటే ఏ అమ్మాయి మాత్రం ఉంటుంది? ఇప్పుడు కూడా బిజినెస్ బిజినెస్ అంటున్నావు. ఏ పానీపూరి బండినో ఏ మ్యాగీ బండినో పెట్టుకొని ఉంటావు, అంతేనా? నిన్నొకటి అడుగుతాను, ఏమనుకో కదా? ఏంటి? నీకు బాయ్ ఫ్రెండ్ ఉన్నాడా? ఉన్నాడు. నీ బాయ్ ఫ్రెండ్ ఏం చేస్తుంటాడు? ఐటీ ఎంప్లాయ్. ఐటీ ఎంప్లాయ్, నైస్. శాలరీ ఎంత ఉంటుంది? ఎందుకు ఇవన్నీ ఇప్పుడు? పర్లేదు చెప్పు. 1 lakh వస్తుంది. 1 lakh? గ్రేట్. నీ గర్ల్ ఫ్రెండ్ ఉందా? ఒకసారి ఈతరాక నదిలో మునిగినోడికి పొరపాటున గజఈతగాడు హెల్ప్ చేస్తాడు. అలా అని ప్రతిసారి మునిగితే గజఈతగాడు వచ్చి హెల్ప్ చేయలేడు కదా, మునిగిపోయి చచ్చిపోతాం. ఏంటి? అర్థం కాలేదు. ఏదో మన గరిగిపాటి ప్రవచనం అని చెప్పానంతే. నాకు కూడా అంత క్లారిటీగా తెలియదు. మొత్తానికి మీనింగ్ ఏంటంటే నా గర్ల్ ఫ్రెండ్ లేదని. అదేదో స్ట్రైట్ గా చెప్పొచ్చు కదా. ఇదే గరిగిపాటి ప్రవచనం మా ఫ్రెండ్స్ కి చెప్తే వావ్ సూపర్ అన్నారు. ఎంతైనా అబ్బాయిలే, అమ్మాయిలు వేస్ట్. ఏది అర్థం కాదు, ఏది ఎంకరేజ్ చేయరు. అవును, వెయిట్ చేస్తున్నావు. ఇందాక ఫోన్ లేదో చిరాగ్గా మాట్లాడుతున్నావు. ఏ బాయ్ ఫ్రెండ్తో ఏమైనా గొడవైందా? అవును. నువ్వు ఒక్కరితో కూడా సక్రమంగా ఉండవా? ఎప్పుడు గొడవ పడుతూనే ఉంటావా? వాడు ఇక్కడికి 7కి రమ్మని చెప్పాడు. నేను 6:50కి వచ్చి కూర్చున్నాను. 10 minutes ముందుగా వెళ్ళి ఎందుకు కూర్చున్నాను అడుగుతున్నాడు. గొడవ పడకుండా ఎలా ఉండమంటావు చెప్పు? అనుమాన పిశాచి వాడు. నవ్వుతున్నావు కదా? నోట్లేదు అడ్డం పడింది, తీసుకుంటున్నాను అంతే. అవును, మీ బాయ్ ఫ్రెండ్ ఇంత టార్చర్ పెడుతున్నప్పుడు వదిలేచ్చు కదా హ్యాపీగా. లేదు, వదలలేను. వాడు కొన్ని రోజులు యుఎస్ వెళ్ళిపోతున్నాడు. అంతెందుకు, వాడి ఫ్యామిలీ మొత్తం యుఎస్ లోనే ఉంది. నేను కూడా యుఎస్ లో సెటిల్ అవుదాం అనుకుంటున్నా. అందుకే వదలలేకపోతున్నా. లేకపోతున్నా ఏంటో మీ అమ్మాయిలు, అబ్బాయిలు టార్చర్ పెట్టినా శాడిస్ట్ అయినా డబ్బులుంటే చాలు అడ్జస్ట్ అయిపోతారు. యుఎస్ లో ఉన్నారంటే అడ్జస్ట్ అయిపోతారు. నిజాయితీగా లవ్ చేస్తున్నాము, ఏం లేవు మా దగ్గర అంటే అడ్జస్ట్ గారు. ఏంటో. అరే సారీ, తినాలా? చల్లగైపోతాయేమో, తిను. ఇది కాదు, నేనేదో ఆలోచిస్తున్నా. ఓ ఆలోచిస్తున్నావా? ఇంకా తినాలనిపించిందేమో అనుకున్నా. ఓకే గౌతమి, యాక్చువల్గా నీతో మెయిన్ నేను మాట్లాడాలనుకుంది ఏంటంటే, నువ్వు పక్కన వాళ్ళని చాలా చులకనగా చూస్తుంటావు. ఏం చేయలేవు, నువ్వు వేస్ట్ అన్నట్టు. నీకే కాదు, ఏ అమ్మాయికి అది మంచిది కాదు. ఎందుకంటే ఎవరు ఎప్పుడు ఏ స్టేజ్లో ఉంటారో తెలియదు కదా. నువ్వన్నట్టే నేను కూడా బిజినెస్ పెట్టాను. దానికి ఎందుకంటే నీకే థ్యాంక్స్ చెప్పుకోవాలి. బేసికలీ నువ్వు వదిలేసినప్పటి నుంచి నాలో కసి స్టార్ట్ అయింది. ఎలాగైనా సాధించాలి, ఏదో ఒకటి సాధించాలని. ఒక అమ్మాయి మనల్ని చీకొట్టి వెళ్ళిపోయిందంటే మన లైఫ్లో ఏం చేయలేమా అనే క్వశ్చన్ మార్క్ నుంచే నా సక్సెస్ స్టార్ట్ అయింది. అప్పుడే బిజినెస్ స్టార్ట్ చేశాను. ఏంటి, రోడ్ సైడ్ బిజినెస్? రోడ్ సైడ్ బిజినెస్ కాదు. నీకు ఈ రెస్టారెంట్ రెంట్ ఎంత ఉంటుందో తెలుసా? ఎంత? 1 lakh. ఇప్పుడు చెప్పాలనుకుంది ఏంటంటే, నువ్వు దేనికి పనికాడనుకున్న ఈ రవినే ఈ రెస్టారెంట్ ఓనర్. ఇదే కాదు, పక్కనున్న రెస్టారెంట్ కూడా నాదే. ఎప్పుడు ఎవరిని తక్కువ అంచనా వేయద్దు గౌతమి. నీలాంటోళ్ళ వల్ల నాలాంటోళ్ళు చాలా పెద్దోళ్ళు అయిపోతారు, సరేనా? నైట్ టైం ఎద్దలు ఎందుకు అనుకుంటున్నావా? యాటిట్యూడ్ కోసం.